హలో బంగారమ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో శ్రావణ మాసంలో జరిగే మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం వీడియో చూపించిపోతున్నాను. ముందుగా శుద్ధి చేసేసుకుని నేను ఫస్ట్ పీఠం పెట్టేసుకుని అమ్మవారిని పెట్టి తోరణాలు చేసుకుంటున్నాను. నేను మొదటి సంవత్సరం కాబట్టి 5గురికి ఇవ్వాలి కాబట్టి 5 తోరణాలు కత్తికి నాకు అమ్మవారికి మొత్తం 8 తోరణాలు చేసుకున్నాను. దాని తర్వాత అలాగే అమ్మవారిని పెట్టుకోవడం, అలంకరణ అవన్నీ చేసుకుంటున్నాను. అందరికీ తెలిసిందే, శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరికి చాలా విశిష్టత ఉంది. ముఖ్యంగా సుమంగళి స్త్రీలు తమ కుటుంబం, భర్త, ఆయురారోగ్యం, సౌభాగ్యం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పూజా విధానంలో ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని, పూజా స్థలాన్ని సిద్ధం చేసుకుని, షోడోపచార పూజ చేసుకుని, మంగళగౌరి వ్రత కథను చదివి, అలాగే తోర పూజ, పిండి దీపాలు వెలిగించడం ఇవన్నీ చేసుకోవాలి. వినాయకుడి పూజ చేసేసుకుని తర్వాత గౌరమ్మని పెట్టుకోవాలి. పసుపు గౌరమ్మని పెట్టుకుని పూజ చేసుకోవాలి. మంగళగౌరి వ్రతం కేవలం ఒక పూజ మాత్రమే కాదండి, మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అమ్మవారు అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలని కోరుకునే ఒక సాంప్రదాయం లాగా. ఈ మంగళగౌరి పూజ 4 వారాలు చేసుకోవాలి. ఒక్కొక్క సంవత్సరం పెరిగే వాళ్ళకి పెరుగుతారు. 5గురికి ఇవ్వాలన్నమాట. 5గురికి 5 వాయనాలు. కొంతమందికి ప్రతి సంవత్సరం పెరుగుతారు, మాకు ప్రతి సంవత్సరం పెరుగుతారు. ఈ మంగళగౌరి పూజలో ముందుగా తోరణాలు పూజ పూర్తయ్యాక వాటిని భక్తితో స్వీకరించి ధరించుకుంటారు. అండ్ అలాగే కత్తికి తోరణం, పూజలో కత్తికి తోరణం కట్టి దానికి పసుపు కుంకుమలు పెట్టి పిండి దీపాల మీద పెట్టి కాటుక లాగా వస్తుంది కదా, ఆ కాటుకని మనం వాయనంతో పాటు ముత్తైదులకు పెట్టుకోమని ఇస్తాము. అలాగే పిండి దీపాలు, మంగళగౌరి పూజలో పిండి దీపాలు తయారు చేసి వాటిలో నెయ్యి వేసి వెలిగించి అమ్మవారికి సమర్పిస్తారు. వీటిని శుభానికి ప్రతీకగా భావిస్తారు. వాయనం, పూజలో భాగంగా 5గురు ముత్తైదులకి వాయనం ఇచ్చి పూర్ణాలు ఇచ్చి, అలాగే తోరణం కట్టి మనం తయారు చేసిన కాటుకనిచ్చి మంగళగౌరీ దేవిని వాయనం ఇచ్చే వారిలో చూసుకొని ఆశీస్సులు, సౌభాగ్యం కోరుకుంటాము. సో ఈ సంవత్సరం కూడా నేను చాలా హ్యాపీగా, చాలా బాగా పూజ చేసుకున్నాను. ఆ మంగళగౌరి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. దీన్ని ఒక పుస్తకంలో కూడా ఇచ్చారండి. ఆ పుస్తకం తీసుకుని మనం దాన్ని కంప్లీట్గా చదువుకోవచ్చు. వ్రత కథ, తోర కథ, పూజ అన్నీ ఉంటాయి. నేను చెప్పినట్టుగా ఈ కాటుక ఇందులో చాలా ముఖ్యమైనది. ఈ పిండి దీపాల్లోని మనం ముత్తైదులకి ఇస్తాము. కొంతమంది అయితే తినేస్తారు, నేను తిన్నాను. అలాగే ఇందులో ముఖ్యంగా మనం చేసుకునేది మనకి నచ్చినట్టు ప్రసాదాలు, మన ఐశ్వర్యం కొద్దీ, మన ఓపిక కొద్దీ ప్రసాదాలు చేసుకోవాలి. సో చాలా హ్యాపీగా చేసుకున్నాను. ఈ పూజను మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని చెప్పి నేను చిన్న వీడియో బిట్గా చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక మెయిన్ దీనికి వస్తే వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇది కంపల్సరీ కదా. సో వాయనం ఇవ్వడం కూడా నేను రికార్డ్ చేశాను. నా వాయనం తీసుకున్నది ఎవరు, అందరికీ ఈ వీడియో నచ్చుతుందని చూస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తప్పకుండా వీడియోస్ని పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ.